సిస్టర్ తీసుకో. రండి. ఈ పేషెంట్కి పిచ్చి పీక్స్ లో ఎక్కేయటం వల్ల కొంచెం బలవంతంగానే ఇంజెక్షన్ చేయవలసి వచ్చింది. కానీ పేషెంట్ పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్ గా ఉంది. సెకండ్ స్టేజ్. నోరు తెరిస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. కావాలంటే మీరే చూడండి. ఇక నేనెవరిని? చూసారా డాక్టర్ని నన్ను పట్టుకుని పేషెంట్ అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఈ పిచ్చి ఇలాగే ఉంటే కాసేపట్లో రెచ్చిపోయి నన్నే పిచ్చిదానని కూడా అంటుంది. అది థర్డ్ స్టేజ్. అయ్యో అమ్మే, నిజంగానే పిచ్చిలే నీకు? నో, థర్డ్ స్టేజ్ కూడా వచ్చేసింది. సిస్టర్, ఈ పేషెంట్ కి వెంటనే కిడ్నీ ఆపరేషన్ చేయాలి. త్వరగా ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేయండి. దేవుడా, ఇది ఎలా నా ఒంట్లో ఉన్న అవయవాలన్నీ బయటికి లాగేసి ఎగ్జిబిషన్ పెట్టేసేలా ఉంది. వదిన గారు, నన్ను మీరైనా కాపాడండి. అయ్యో డాక్టర్ గారు, నమస్కారం అమ్మా. మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూడండి. అమ్మో. అమ్మా, పాపం పేషెంట్ పూర్తిగా అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ లో ఉందండి. ట్రీట్మెంట్ ఏంటి? ఇలాంటి వాళ్ళకి ఇక్కడ మేమేం చేయలేం. మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డకి తీసుకెళ్ళండి. అయ్యో భగవంతుడా, నా కూతుర్ని కలెక్టర్ చదివించి స్పేస్ కి పంపిద్దామని కలలు కంటూ ఉంటే స్పేసా? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి పంపించేస్తానంటున్నారే. మేడం, ఈ రేంజ్ లో ఉన్న పిచ్చి తగ్గాలంటే ఖచ్చితంగా మీరు అక్కడ చూపిస్తేనే ఏవైనా ఫలితం ఉంటుంది. ప్లీజ్ తీసుకెళ్ళండి. మెంటల్ హాస్పిటల్ కా? మమ్మీ మమ్మీ మమ్మీ, నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారంట. మనం ఏం చెక్క వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. ఓయ్ అమ్మి, అదే ఉన్న ఊటి కొడైకెనాల్ అనుకుంటాండావా? పిచ్చి ఆసుపత్రి అమ్మి.